అందరికీ నమస్కారం. వెల్కమ్ టాప్ 9 స్టూడియో. ఏదైతే మనం తేరాల ల్యాండ్ ఇష్యూ మన స్టూడియో ప్రచురించినామో నిజమైన బాధితుడు నేనే అని శ్యామ ప్రతాప్ రెడ్డి మన దగ్గర రావడం జరిగింది. కానీ నిజమైన బాధితుడు ఎవరు? నిజమైన బాధితుడు ఉపేంద్రచారి తన పక్క ఆధారాలతో మన దగ్గరికి మన టాప్ 9 స్టూడియోకి రావడం జరిగింది. దీంతో పాటు నెంబర్ 1 మోసం ప్రతాపరెడ్డి, నెంబర్ 1 మోసం. ఈ విషయంలో మేము మహేందర్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో సపోర్ట్గానో లేక బీర్ల ఐలయ్య గారికి వ్యతిరేకంగానో సపోర్ట్గానో చేయట్లేదు. టాప్ 9 స్టూడియో పైన మీరు ఏం చేసినా మా భయం లేదు. ఇంకోటి మహేందర్ రెడ్డి గారికైనా బీర్ల ఐలయ్య గారికైనా ఒకటి విన్నపం, రిక్వెస్ట్. మా టాప్ 9 స్టూడియో పక్షాన ప్రజల పక్షాన ఒకటి కోరుతా ఉంది, మీరు ఓపెన్ ఛాలెంజ్కి రండి. ఆర్డర్ నియోజకవర్గంలో ఎందుకు భూ కబ్జాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయి? ఓపెన్ ఛాలెంజ్కి రండి. మీరు ఇద్దరు మహేందర్ రెడ్డి గారు కాదలుచుకుని అసత్యారోపణలు చేస్తున్నారా, నిజానికి బీర్ల ఐలయ్య గారు చేస్తూ ఉన్నారా తెలియాలి కదా ప్రజలకు. ఒకసారి ఓపెన్ ఛాలెంజ్కి రండి ఇద్దరికి. ఎమ్మెల్యే పిఏ వాళ్ళ అన్న శ్రీకాంత్, ఈయన ప్రతాప్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వీళ్ళంతా అంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళని నాకు తెలిసింది. వెంకట సంసార్ వచ్చిండు, ఈయన తర్వాత తెలిసి ఏంటంటే ఎమ్మెల్యే అల్లుడు ఎలేందర్ అని నాకు తెలిసింది. నాది ఇంకొక 5 నాది కాదనుకుంటే నేను ఏదైనా చేయగలుగుతా. 10 మందినే కూర్చున్నాం కదా. ఏ 10 మందిగా పనికిరాని వాళ్ళు 10 మంది ఎక్కడ 10 మంది ఏ పనికిరాని వాళ్ళు మూటకొండూరులో ఎవడైనా ఒక్కడన్నా సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నాడా? నిజమైన బాధితుడు ఉపేంద్రచారి తన పక్క ఆధారాలతో మన దగ్గరికి మన టాప్ 9 స్టూడియోకి రావడం జరిగింది. దీంతో పాటు నెంబర్ 1 మోసం ప్రతాపరెడ్డి, నెంబర్ 1 మోసం, నెంబర్ 1. ఆయన ఏదైతే ఫస్ట్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి సెకండ్ డాక్యుమెంట్ ఇక్కడ ఏదైతే పెట్టిండో, సెకండ్ డాక్యుమెంట్లో ఏమని రాసిందంటే థర్డ్ పాయింట్, ది రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఆఫ్ ఆర్ఎస్ రూపీస్ 96,50,500 rupees will be paid by the purchaser to or seller by obtaining the approved RSR verification. Then the purchaser with the remaining balance amount within a period of 1 month and thus completing the sale transaction. ఈయన ఏం చెప్పిందంటే శ్యామ ప్రతాప్ రెడ్డి, నా టైము ఏదైతే డబ్బులు కట్టే టైం వచ్చిందో ఆ టైంలో డబ్బు కట్టడానికి వెళ్తే ఆర్ఎస్ఆర్ సెట్ కాలేదు, నేను స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ కాలేదు అని చెప్పింది. సరే అయ్యా, అంత మంచిగా ఉంది సార్. ఒక్కటి అడుగుతున్నాం, వీడ డాక్యుమెంట్ నువ్వు అగ్రిమెంట్ చేసుకుంది, ఈ డాక్యుమెంట్ చూస్తే అగ్రిమెంట్ చేసుకుంది, అగ్రిమెంట్ ఫర్ సేల్ 10th day October 2021. ఇది ఒక భాగం. 10th day October 2021 ఇది గమనించాలి అందరూ. ఈయన ఏం చేసుకున్న రోజు అగ్రిమెంట్ ఫర్ సేల్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. మరి అంతకన్నా ముందు రోజు ఏం చేసిండు? అంతకన్నా ముందు మనకి ఏం చెప్పిండంటే ఈయన, నాకు అప్పటి వరకు ఆర్ఎస్ఆర్ విషయం తెలియదు, నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆర్ఎస్ఆర్ విషయం తెలిసింది అన్నాడు. మరి నువ్వు ఆర్ఎస్ఆర్ విషయం ఎప్పుడు అప్లికేషన్ చేసినావు? 28/2/2022 రోజు. మరి నీ దాని ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నావు? అక్టోబర్ 2021. ఇదంటే 2022 ఫిబ్రవరి. ఇది ఎవరిది మోసం? శ్యామ ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ చూడాలి. సరే, ఏదేమైనప్పటికీ మన స్టూడియోకు ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో, మనమైతే ఎవరైతే పేర్లు వాడినామో ఆ వ్యక్తులు మన స్టూడియోకి వచ్చారు. ఇందులో నిజమేంది అబద్ధం ఏంది తేల్చడానికి మన ముందు ఉన్నారు. ఈయన డైరెక్ట్ ఎప్పుడు అప్రోచ్ చేయండి, వీళ్ళకి సంబంధం లేకుండా నీకు చెందినటువంటి తొలి సంబంధం. ఈ విషయాలు నాకు ఏం చెప్పలేదు, ఇట్లా అగ్రిమెంట్లు అయినా ఇవన్నీ ఏం చెప్పలేదు. చెప్పకుండా ఏమన్నానంటే, సరే ఇది పైసలు అవసరం ఉన్నాను కదా, నాకు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాను, ఒక 10 లక్షలు అప్పుకొని మొత్తం అమౌంట్ ఇచ్చేస్తా, మొత్తం 1,60,000 1,60,000 1,60,000 లక్షలు 1,60,000 1,50,000 1,56,500 రూపాయలు ఉంటాయి కదా, ఒక 10 లక్షలు అప్పుకొని మొత్తం పేమెంట్ నీకు ఇచ్చేస్తాను, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తే ఇచ్చేస్తాను అన్నారు. అంటే సరే అని చెప్పేసి అవన్నీ డాక్యుమెంట్ తీసుకొని పోయినా.
తీసుకొని పోయిన తర్వాత డాక్యుమెంట్లన్నీ చెక్ చేసుకొని బీరోలో పెట్టుకుని తాళం వేసుకున్నాడు మా ముందరనే. లాక్ వేసుకొని అగ్రిమెంట్ సైన్ చేయమనంటే పైసలు ఇస్తారు కదా, అగ్రిమెంట్ సైన్ చేసినా కానీ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత 10 లక్షలు ఇచ్చింది. 10 లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎంత అయింది, 1,85,000 అయింది. 85 లక్షలు అయింది. 85 లక్షలు అయింది. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏమి ఏమన్నా అంటే సరే ఒక పేమెంట్ వచ్చే ఉంటే రాలేదు ఇస్తా అన్నాడు. రేపు లేదు ఎల్లుండి మీ ఇంకా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చేస్తా 10 లక్షలు ఆపుకొని జర అని చెప్పేసి అన్నాడు. ఇస్తాడు కదా నిజంగా కదా, మధ్య మధ్యలో పిలిచి ఇచ్చేది 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చేది. ఇస్తాడని నేను అనుకుని వెళ్ళిపోయిన తర్వాత వారం అయిన తర్వాత కూడా ఏం ఫోన్ లేదు ఏం లేదు. ఫోన్ చేస్తే ఇస్తా ఒక 4 రోజులు, ఇస్తా 2 రోజులు, ఇస్తా 2 రోజులు అట్లా టైం గడుపుకుంటూ వచ్చిన తర్వాత మరి ఏదైనా పైసలు నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి, మరి ఎట్లా ఏంది అని చెప్పానంటే ఎక్కడ పైసలు ఏం లేవు, అది లేదు ఇది లేదు, అది ఆర్ఎస్ఆర్ వెరిఫికేషన్ ఉంది, అది ఉంది, చూసుకోలేదా, నీకు చదువు రాదాను, అది ఇదని చెప్పి ఏదో మాట్లాడాడు. ఆర్ఎస్ఆర్ వెరిఫికేషన్ ఉంది అని రాసింది, ఆయన డాక్యుమెంట్ లో రాసింది, నువ్వు చూసుకోలేదని అడిగింది. ఈ డాక్యుమెంట్ లో రాసినప్పుడు గుర్తులేదన్న. అదే అప్పుడు నేను తీసుకుని డాక్యుమెంట్ లో రాసింది ఆర్ఎస్ఆర్ అని తెలుసా నీకు? మనకి అవి ఏం చదువు నీకు చూసుకో, అసలు ఏం నాకు చదువు రాదు, నాకు ఏం కాదు, తెలుగు కూడా అంత మాత్రం వస్తుంది. నీ పైసలు ఇస్తారు కదా, ఇప్పుడు మనకు మోసం చేస్తే మనకు తెలియదు కదా, ఈయన మోసం చేస్తారు మనకు తెలియదు కదా, అట్లా ఇస్తారు కదా పైసలు, మంచి వ్యక్తి కదా, ఇప్పుడు పిలిచి ఇస్తుంది కదా, ఇక్కడ ఇస్తాలే అన్నట్టు నేను అనుకొని డాక్యుమెంట్లు అన్ని ఇచ్చేసిన. అంతే నీ ఆర్ఎస్ఆర్ దాంట్లో ఉంది, చూసుకోలేదా, చేయలేదా, నీకు ₹1 కూడా ఇచ్చేయలేదు, అది ఆర్ఎస్ఆర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని చేయించుకో ఫస్ట్ పోయి, అది ఇదని బెదిరించాడు. ఇంకో విషయం గమనిస్తే వీరా, నిజానికి మన స్టూడియోకి వచ్చినప్పుడు నా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది, అయిపోయింది, కేసే అయిపోయింది, నాకే జడ్జిమెంట్ వచ్చింది. సరే ఆయనకు వచ్చిన జడ్జిమెంట్ అయినా ఇప్పుడు ఉపయోగించారంటే ఆయనకు ఫేవర్కి వచ్చింది. ఏమొచ్చిందంటే ఆయనకి ఇస్తే మిగతా పైసలు కట్టించుకో, ఎంత 71,50,000 రూపాయల పైసలు కట్టించుకో, లేకుంటే ఆయన ఇచ్చిన 85 లక్షల రూపాయలకు రూపాయి ఇంట్రెస్ట్తో తిరిగి ఇచ్చాయని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నాకు వచ్చింది అప్రూవల్ అని చెప్పి. సరే ఆయనకు వచ్చింది జడ్జిమెంట్, ఆయనకు ఫేవర్గా వచ్చింది. ఉపయోగించారు ఏం చేసినట్టే ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఈ డబ్బులు కడుతుంది సిద్ధంగా ఉందని చెప్పి తన లాయర్ ద్వారా జడ్జికి అఫీల్ పెట్టుకుంది. కానీ అది ఎంతవరకు అక్కడ జడ్జి లేకున్నా సరే కొన్ని కారణాలు వచ్చేది కాబట్టి ఇది కోర్టులో కేసు ఉన్నాక కోర్టులో కేసే లేదు, నా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి మన టాప్ మినిస్టర్ కావచ్చు, మన టాప్ మినిస్టర్ పక్షం ద్వారా ప్రజలకు తెలియజేసి ఏదో ఒక ఆయన మిస్గైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది నేను అమౌంట్ కట్టిన అంటే మా లాయర్ ఇక్కడ చెప్పింది, ఇక్కడ ఇచ్చిన నాకు అమౌంట్ కట్టడానికి రెడీ ఉన్నాను నేను చెప్తే అలా లాయర్ అమౌంట్ కడతందుకు రెడీ ఉందని చెప్పి నా అఫీల్ పెట్టుకున్నాను. సరే ఏమని నో సెటిల్మెంట్ రిపోర్టెడ్ ఇస్ ద డిఫెండెంట్ ఇస్ రెడీ టు ఫ్రేమ్ ద ఇంట్రెస్ట్ మనీ అని చెప్పి పెట్టుకున్నారు. కానీ డబ్బులు కడతానికి ఇప్పటికైనా సిద్ధంగా ఉంది. కోర్టు ద్వారా కేసు రన్నింగ్ ఉంది. OAS 07/2022 అనేది రన్నింగ్ ఉంది. అది ఎప్పుడో కొట్టేసి దానికి ఇది టైం నెంబర్, ఇది నెంబర్ కూడా ఇచ్చారు, ఏమంటాం అది కొట్టేసి లక్కీ ఆర్డర్ కూడా ఇచ్చింది కోర్టు. లక్కీ ఆర్డర్ కూడా ఇచ్చింది కోర్టు. కోర్టు 12 సెప్టెంబర్ 2022 సెప్టెంబర్లో ఆయన కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇది చెల్లెదు అని చెప్పేసి దాన్ని డక్కుడాట ఆర్డర్ ద్వారా 1/11/2022 అంటే దాదాపు 2 నెలల తర్వాత మన ఫస్ట్ క్లాస్ కోర్టు డక్కుడాట ఇవ్వడం జరిగింది. ఇది కేసు, ప్రజెంట్ కేసు ఉన్నది ఇది. నాకే ఫేవర్ వచ్చింది, నాదే నడుస్తుంది, నాదే అంతా అని చెప్పి డైవర్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. సరే రావడం కూడా మంచిదే, కాంబినేషన్లోకి రావడం కూడా మంచిదే. ఎవరు ఏందనేది కూడా తెలియడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పటికైనా ఎందులో మనకున్న ఇంటిమేషన్, వాళ్ళు చెప్పిన ఇంటిమేషన్ ఏంటంటే ఎంతమంది చెప్పినావు కదా మిమ్మల్ని ఎవరు పిలిపించారని. ఇది ఫస్ట్ ఇది ఆర్డర్ వచ్చింది కదా, ఈ ఆర్డర్ కాపీ పట్టుకొని ప్రతి PS లో పోయి నాకే ఆర్డర్ వచ్చింది, ఇది నాదే పొలము, నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది అని చెప్పేసి ఇది పెడుతున్న మా మీద కేసులు లేపిస్తున్నారు. ఆర్డర్ వచ్చింది, ఫోన్ చేస్తున్నారు, PS ఫోన్ చేసి ఇది ఆయనకు ప్రతాప్ రెడ్డికి ఆర్డర్ వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఎక్సలెంట్ గమ్మత్, అందరు గమనించాలి. పోలీస్ శాఖ వాళ్ళు సివిల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ కావాలి, అస్సలే కావాలి. సరే మీరు ఇబ్బంది పెట్టదలుచుకున్నా, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసినా, మీరు ఒక ఎడ్యుకేటెడ్గా మీ యొక్క ఉద్యోగం ఎట్లా ఉందిరో మీకు తెలుసు, లా తెలుసు, సెక్షన్స్ తెలుసు, మీరు ఇన్వాల్వ్ కావచ్చా కావద్దు అనేది కూడా తెలుసు. తన కంటైనర్ తన పొలంలో పోతే కేసు పెడితే ఏసీపీ దగ్గర పోవాలంట. అంటే ఇవాళ అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ SI గారు ఏం చేస్తూ ఉన్నారు, తన పరిధిలో కాదా, దొంగతనాలు జరిగితే తన పరిధిలో రావా, ఏసీబీ పరిధిలో వస్తాయా,
మరి సబ్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఏమొస్తాయి, అక్కడ స్టేషన్లో ఏం కేసు పెట్టాలో కూడా తనే చెప్పాలి. అది కంటిన్యూ ఎత్తుకపోతున్నానని నాకు పక్కన రోజు ఫోన్ చేస్తే నేను ఏమంటే 100 నెంబర్ కాల్ చేసిన. 100 నెంబర్ కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అప్పటికే కంటిన్యూ తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఎవరి మీద డౌట్ ఉందంటే ఇట్లా ప్రతాప్ రెడ్డి ఉన్నాడు ఇట్లా అని చెప్తే ఆయనకు ఫోన్ చేసినట. ఫోన్ చేస్తే నేనే తీసుకుపోయినా, నాదే ల్యాండ్, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, అది నాదే ల్యాండ్ అని చెప్పినట్టు వాళ్ళకి చెప్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది సార్ ఏమంటే అది ఎస్ఐ సార్కి అంతా తెలుసంట ఈ విషయం ఎస్ఐకి అంతా తెలుసట, దీని గురించి ల్యాండ్ విషయం అంతా, నువ్వు పొద్దున నువ్వు పిఎస్కి వచ్చి కలు, ఫస్ట్ పిఎస్కి వచ్చి కలు కూడా కలసలే ఉంటాయి ఎందుకు అని చెప్పేసి నన్నే బెదిరిస్తున్నారు. కానిస్టేబుల్ ఫస్ట్ కానిస్టేబుల్ అంటే ఎస్ఐని వచ్చి కలవని అంటున్నావు. ఎస్ఐ ఫోన్ చేస్తే నువ్వు ఫస్ట్ రారా, ఇక్కడ రారా నీ సంగతి, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా, ఇక్కడికి వచ్చాక మాట్లాడు. తర్వాత లాస్ట్కు ఇది నేనేం చేసిన అంటే ఏసీపీకి డీసీపీకి నా కేసు తీసుకుంటారు అనేసి లెటర్ రాసి పెట్టిన, పోస్ట్లో పంపించాను ముగ్గురికి. అయితే నేను పోతే ఉల్టా నా మీద కేసులు చేస్తారు అనేసి దీంట్లో మొత్తం రాసిన ఏసీపీకి డీసీపీకి కమిషనర్కి అందరికి పోస్ట్ ద్వారా. ఇంకా నేను పోతే నన్ను అట్లా చేస్తూ నేను డైరెక్ట్ పోస్ట్ ద్వారా అందరికి పెట్టిన తర్వాత కూడా స్టేటస్ ఆన్ ఇండియన్ పోస్ట్ ఏది అఫీషియల్ సైట్ నుంచి కూడా తన మెసేజ్ వచ్చింది. నేను మూడకొండూరు పోలీస్ స్టేషన్ లో మీకు సంబంధించిన ఏదైతే స్పీడ్ పోస్ట్ ఉందో అది డెలివరీ చేసినామని చెప్పేసి ఆయనకు ట్రాక్ చేసుకుంటే స్టేటస్ ట్రాక్ చేస్తే ఇది వచ్చింది. దీని కంప్లైంట్ కూడా అంటే తీసుకున్నారు, ఏమంటాం కంప్లైంట్ తీసుకున్నట్టుగా ఒకటి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు దానికి ఎలాంటిది లేదు. తర్వాత ఏమైందంటే ఈ నోటీస్ పంపించిన తర్వాత ఎస్ఐ నాకు ఫోన్ చేసిండు, ఏదో ఇట్లా అది పెట్టిన కదా ఎందుకు దాని గురించి ఎంక్వైరీ చేద్దాం రా అని చెప్పేసి చెప్తే నేను మా లాయర్కి పోయినా. మా లాయర్కి పోయి సార్ ఇట్లా ఎస్ఐ ఫోన్ చేస్తుండ్రు ఇట్లా పలానంటే ఆయన ఏం చేసినట్టే అక్కడ ల్యాండ్ దగ్గర ఏమేమి ఇష్యూస్ అయినాయో ఆ ఫొటోస్, సిఈడి, మన పిన్ డ్రైవ్ దాని కాపీ మొత్తం ఒక సెట్ ఇంత ఇచ్చిండు, కోర్టులో ఏమేమి నడుస్తుంది ఏంది మొత్తం అంతా సెట్ ఇంత ఇచ్చిండు, ఇచ్చి పంపించిండు. దాని పిన్ డ్రైవ్ కూడా ఇట్లా పెట్టినాం, పెట్టి ఎస్ఐ దగ్గర పోయినాం. ఈయనుండే ఎస్ఐ పాండు ఉంటాడు. సార్ నా వస్తాను సార్ అంటే అది వస్తుంది చెప్పమ్మా ఇట్లా ఒప్పింది కూర్చో అని అన్నాడు. కూర్చుందా సార్ ఇట్లా పలాని అరవాడేసింది పక్కన చెప్పురా ఏంది చెప్పాలి ఇలా సార్ పలానా ఇట్లా చూడండి సార్ నాకు తెలిసి చెప్పు, నువ్వు చెప్పు ఏంది చెప్పు, అదేంటి పక్క చెప్పు ఏంది సంగతి ఎక్కువ ఓవర్ చేస్తున్నట్టు ఏం సంగతి నువ్వు లాయర్ తీసుకుని వస్తున్నావు సార్. సరే అవును సార్ లాయర్ తీసుకొస్తున్నట్టు నాకు ఆర్డర్ కాపీ ఉంది అని అంటున్నాడు సార్. ఆర్డర్ కాపీ ఉందంటే మా లాయర్ చెప్పిన ఆర్డర్కి వచ్చి పొలం దున్నుతున్నాడు, నన్ను చాలా రాసి నా కాలేజీ మొక్కితే ఆయన అక్కడ ల్యాండ్ కార్డ్కి వచ్చింది, మీ దగ్గర ఏమో ఆర్డర్ కాపీ ఉందంట కదా చూపి అని అన్నందుకు ఆయనను కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడి అదే అని చెప్పిన తర్వాత ఎస్ఐ అన్నాడు ఆ లాయర్ ఆ సంగతి నేను చూస్తా కోర్టు పెట్టకుండా చేస్తా అని లాయర్ కూడా బెదిరించాడు. ఎవరు ఎస్ఐ పాండు. ఇంకో విషయం ఇదే కేసులో మనం ఇంకో పేరు చెప్పినాం, ఏదైతే చామపూర్ మాజీ సర్పంచ్ అని చెప్పి చంద్రెడ్డి అని చెప్పామో తను కూడా మన స్టూడియోలో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు కూడా తెలుసు, ఎందుకంటే ఉపేంద్రాచార్య తరపున అక్కడ భూమి అమ్మిపోయడానికి తనే ఉన్నారు. అక్కడ టాప్ 9 స్టూడియో ప్రేక్షకులకు అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే సామ ప్రతాప్ రెడ్డి మాపై అభియోగం మోపి లేనిదంతా అండగట్టి బెదిరిస్తున్నాడని, పైసలు డిమాండ్ చేస్తున్నాడని ఏదైతే ఈ ఛానల్ ద్వారా ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద ఇలాంటిది లేదని చెప్పనీకి ఈ ఛానల్కి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సామ ప్రతాప్ రెడ్డి నాకు తెలియదు, నర్సింగ్ యాదవ్ అన్నకు తెలుసు. అయితే భూమి కావాలన్నాడు అన్న అంటే ఉపేంద్రాచారి భూమి ఉన్నది అని ఇంతకుముందు తెలుసు కాబట్టి అది ఉన్నదా మీరు అంటే ఉన్నదా అంటే అదే రోజు మరి రమ్మనన్న మాట్లాడదామంటే ఆ గట్కే సార్కు రావడం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నా, ఈయన ఈసీఎల్ నుంచి వచ్చాడు, ఈయన ముడకోడు నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళి వస్తాడు మాట్లాడినాం. 22,40,60,000 మాట్లాడిన తర్వాత అక్కడ హైదరాబాద్కి వెళ్ళి పేపర్ రాసుకొని మామూలుగా కొంత డబ్బులు ఇచ్చిండు, కొన్ని చెక్లు ఇచ్చిండు, వెళ్ళేసి వచ్చినాం. ఆ తర్వాత 3 రోజులకు అగ్రిమెంట్ చేసుకొని ఆ పొలం సైడ్ కాడికి రావడం జరిగింది. అక్కడ మిషన్ నడుస్తుంది, జేసీబీ చెట్లు తీద్దామని చెప్తే మేము అక్కడనే ఉన్నాం. ఆ అగ్రిమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా అక్కడనే సైన్ చేసినాను. అగ్రిమెంట్ కొట్టించుకొని ఆయన కొన్ని డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైంది, ఆయన మార్కెట్లో పెట్టి సేల్ చేస్తే ఆ సేల్ ఎట్లాగా అమ్ముతున్నా అని చెప్పి నేను, నర్సింగ్ యాదవ్, పాశం కృష్ణారెడ్డి అని, ఇంకో పొలను అంజిరెడ్డి అని నలుగురం కలిసి తీసుకుందామని చెప్పేసి అతన్ని బేరం అడగగా పిలిచి అడిగితే అతను
కొద్దిగా 26 లక్షలు అయితే ఇస్తా అది ఇది అని చెప్తే మరి కూర్చొని మాట్లాడదామన్నా అంటే వేరే ఓటల దగ్గర మాట్లాడడం జరిగింది. 22,60,000 ఆయన కొంటే 24,60,000 మేము కొనడం జరిగింది. 4 లక్షలు కడతామని చెప్తే నాకు క్యాష్ 2.5 ఇచ్చినాం. ఇంకో 1,50,000 ఫోన్పే ద్వారా కొడతామంటే అతను ఏం చేసిండు, ఫోన్పే ద్వారా నాకు ట్రాన్సాక్షన్ ఎక్కువైంది, ఉన్నాయి చాలు అగ్రిమెంట్ 15 రోజులలో చేసుకుంటా అంటారుగా అంటే సరే అని చెప్పేసి ఆ 2,50,000 ఖాయం రాసుకొని ఆయన సంతకం కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఆ చిలకలో ముట్లు తీయడం, ఆ కడీలు నాటడం అన్నీ చేసి దాని మీద కూడా ఒక ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టాం. ఆ తర్వాత మేము అగ్రిమెంట్ టైం ముందు ఇంకో పార్టీకి అమ్మి ఒక 95,000 ఎక్కువ 25,50,000 అమ్మడం జరిగింది. అమ్మిన విషయం కూడా ప్రతాప్ రెడ్డికి చెప్పి మేము డబ్బులు కడతామన్నా మీకు అగ్రిమెంట్ టైం వచ్చింది కదా, మీకు ఆ పైసలు కట్టి అగ్రిమెంట్ చేసుకోండి అలా చేయండి అని చెప్తే అతను ఏమన్నాడు, నాకు మొత్తం డబ్బులు ఇచ్చేయండి, నేను 22,60,000 కొన్నా కదా, మిగతా డబ్బులు 24,60,000 నాకు 2 లక్షలు ఎక్కువ కూడా కావాలంటే సరే ఈ అగ్రిమెంట్ డబ్బులు తీసుకోండి 1/4, మిగతా డబ్బులు కూడా ఒక 10 రోజులు ఇస్తామని చెప్పినాం. చెప్తే సరే అన్నాడు. సరే అని చెప్తే ఇక ఆయనతోనే ఆ మైసిరెడ్డి అంటే ఆయనతోని మేము కూడా కాగితం ఒక 50,000 భయాన్ని ఇస్తే ఆయనకు ఒక కాగితం రాసేయడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో 3 రోజులలో అగ్రిమెంట్ చేస్తామంటే 4 రోజులు 5 రోజులు ఫోన్లు ఇవ్వట్లేదు. మేము కూడా ఆఫీస్కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అతను ఏం చేసిందంటే సరే రేపు మాట్లాడదాం లేండి, రేపు చేసుకుందాం అని చెప్పేసి ఆ రిటర్న్ మమ్మల్ని పంపించేసిండు. తెల్లారి నర్సింగ్ యాదవ్ ఫోన్ చేసి ఆ భూమి నేనేదో ఉంచుకుంటా, నాకు ఆ డబ్బులు వేరే దగ్గర అమ్మినా నేను ఉంచుకుందాం అనుకుంటున్నా, నాకు మీ డబ్బులు ఏందో మీకు 95,000 ఇచ్చేస్తా, మీకు మార్జిన్ మనీ అని మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆయన ఏదో మమ్మల్ని నర్సింగ్ యాదవ్ చెప్తే నేను సరే ఇక ఆయన ఉంటున్నా అని చెప్పి ఆ మైసిరెడ్డికి 50,000 ఇచ్చేయడం జరిగింది. మిగతా ఆయన వచ్చి ఒక 10 రోజుల తర్వాత వచ్చి మమ్మల్ని కలిసి సరే అని చెప్పి ఒక 50,000 ఇచ్చిన 2,50,000 50,000 ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తెల్లారి ఫోన్పే ద్వారా మాకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇది జరిగింది. ఫోన్పే ద్వారా ఇచ్చి కూడా ఆయన ఫోన్పే ద్వారా కొట్టి కూడా హ్యాండ్ లోన్ తీసుకోమని చెప్పి కేసు ఐతనగర్ ద్వారా 5 కోట్లు కేసు వేసి నోటీస్ పంపించండి, నా దగ్గర హ్యాండ్ లోన్ తీసుకున్నారు, వాటి డబ్బులు నేను ఫోన్పే ద్వారా మీకు చెల్లించిన అని చెప్పి. అయితే ఇది మేము బాధ్యంగా ఇక్కడ ప్రతాప్ రెడ్డి సైడ్ మీడియేటర్గా ఇతను ఉన్నాడు, చాటి తరఫున నేనున్నా. కానీ ఇక్కడ ఎలాంటి తెలియకుండా 10వ తారీఖు 10వ నెల 2021 రోజు ఈ అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అంతా ఆయన రాసుకున్న చారి దగ్గర రాసుకున్న క్యాన్సల్ చేసేసి కొత్త అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అది మాకు తెలియదు. ఎందుకంటే మాకు డబ్బులు మేము ఆ బిఫోర్ టైంలో మేము ఇచ్చినాం, మాకు 50,000 ఇచ్చిపోయింది, ఇంకా 2 లక్షలు మాకే ఇచ్చింది. ఈ డబ్బులు ఇవ్వాలనుకుండా ఇవ్వద్దు అనుకుండా తెలియదు. ఆ డబ్బులు కూడా అటే ఉన్నాయి, ఆ పేపర్ కూడా మా దగ్గరనే ఉంది. అట్లా మోసం చేసి ఆ తర్వాత ఇక్కడ చారితోని ఆ ఇంటి మీదకి పోయి పంచాయతీ పెట్టుకొని ఆ పంచాయతీలన్నీ చేసి అక్కడ కూడా ఒక కేసు అయిందట. అవన్నీ అయిపోయిన తర్వాత ఏదో జడ్జిమెంట్ వచ్చింది అన్నాడు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే కోర్టులో అదే కేసు ఎట్లా ఓపెన్ అయింది, ఎట్లా నడుస్తుంది? సరే నీ ఏ ఇంప్లిమెంట్స్ వాడినవో వచ్చింది ఓకే, మరి ఆ కోర్టులో కూడా డబ్బులు కట్టమని ఇచ్చింది, లేకుంటే మిగతా డబ్బులు తీసుకోండి. ఆయన లాయర్ చెప్పేసి నేను డబ్బులు కడతా 12% కడతా అని చెప్పేసి ఆ కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈయనకు ఆర్డర్ వచ్చిన తర్వాత అదే కేసు నెంబర్ మీద నెక్స్ట్ డేట్లో. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇక్కడికి వచ్చి ఈ టాప్ 9 స్టూడియోను కూడా ఇది మాట్లాడుతూ చెప్పిండు, ఒక ఊర్లకు వచ్చిన భూమి కొనొద్దా, అక్కడికి వస్తే మేము లోకల్ను రావద్దని బెదిరిస్తామని ఇదే స్టూడియో నుంచి వచ్చింది వీడియో. ఎక్కడే బెదిరించినాం? మీది ఏ రెవెన్యూలో ఉన్నాము, ఏ విలేజ్లో? తీరాల విలేజ్లో ఉన్నాం. మాది చామాపూర్ విలేజ్, ఇతంది మూడకొండూరు, ఒకరిది సింగారం. మీ ఊరికి మా ఊరికి రావద్దని ఏడకున్నాం, మా ఊళ్ళో ఉన్నాం. ఆ భూమి ఈ తప్పుడు మాటలు ఎట్లు మాట్లాడుతున్నాం. 5 లక్షలు డిమాండ్ చేసినాను. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రూఫ్ అని ఉంటే మేము 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ఉంటే నువ్వు తీసుకొని రా ఇదే స్టూడియో, లేదంటే ఆ లక్ష్మీనరసింహస్వామి కాడికి రా, ఆడ ప్రమాణమైన చేద్దాం. ఈ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు వార్తలు బట్టి ఈ అనవసరంగా ఈ జనాలను, ఇక్కడ ఉన్న ప్రాంత జనాలను కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు అంత భూమి రావద్దా అంటున్నావు, కానీ ఇక్కడికి వచ్చి మీరు అంతా దుష్ప్రచారం చేసి మమ్మల్ని అందరినీ బదనాం చేయడం జరుగుతుంది. ఇంకోటి బెదిరిస్తుడు అన్నాడు. ఎవరినెవరు బెదిరిస్తురు? ఇది ఏమన్నా పెడతారా? ఎవరినెవరు బెదిరిస్తురు అన్నది అతను ఫోన్ చేసి మీరు మాట్లాడరా చారి విషయం అని చెప్పేసి అతను కూడా ఒక
పెడితే రికార్డ్ చేయడం జరిగింది. ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు? సమానం. గుర్తు పెట్టుకో. విను నాది ఇంకొక 5 నాయి కాదనుకుంటే చేయగలుగుతా. అరే ఇక అది ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పలేదు. ఏదైనా జరగచ్చు, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను చెప్పను ఆ మాట. నేనెందుకంటే ఆ మాట నేను ఆ మాట అనేటువంటి నీకెందుకు ఫోన్ చేస్తా, నీకెందుకు చేస్తా. సరే, ఇంకా ఉన్నాయి వీడియోలు. సరే, ఇది జరిగిన విషయం, ఎవరు బెదిరించారు అన్నది ఇది పూర్తిగా ఎవిడెన్స్ కూడా ఉంది. ఇంకొకటి ఏమన్నాడంటే సెటిల్మెంటు డబ్బులు ఏదైతే 5 లక్షలు డిమాండ్ చేస్తా అన్నారో మాకు ఇచ్చిన 2 లక్షలు ఇవ్వకుండా ఆ 95 లక్షలు ఏదైతే ఎక్కువ అమ్మినో అది ఇవ్వకుండా ఆ మూటకొండూరు పెద్ద మనుషులకు అతనే ఫిర్యాదు అయ్యిండు. ఫిర్యాదు అయిన తర్వాత ఏది భూమల్ల బీరయ్య గుట్ల నరసింహులు అనేది మాజీ ఉప సర్పంచ్ ఫిర్యాదు అయ్యి అన్న ఇట్లా ఫోన్ చేసిండు, ఏదో మాట్లాడదాం రారంటే పోయినాం. ఇక టోటల్గా 95 కాదు, ఇది కాదు, 5 లక్షలు ఇస్తాడు, ఇస్తాడు, ఆ భూమి మీద పెట్టిన ఇస్తాడు అన్న అని చెప్పి మాట్లాడి ఆ దుర్గమ్మ గుడి దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి వాళ్ళ మస్తగా చెప్తారా చెప్పినట్టుకి ఇస్తావా అని చెప్పేసి అది కూడా ఒక వీడియో ఉంది, ఆడియో. 10 మందిలో కూర్చున్నాం కాదా? ఏ 10 మందిగా పనికిరాని వాళ్ళు 10 మంది ఎక్కడ 10 ఏ పనికిరాను మూడకొండూరులో ఎవడైనా ఒక్కడన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నాడా? నేను చెప్తే నేను మోటకొండూరులో ఒక్కని కూడా సబ్జెక్ట్ లేదు. ఉప సర్పంచ్ ఆడవాడు ఒక్క నిమిషం 1 సెకండ్లో నీకు ఫోన్ చేసి చెప్తాను. ఆడు కూడా ఇట్లా ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ బెదిరిస్తారు అని చెప్పాడు కదా. తనే పంచాయతీ చెప్పమని పెద్ద మనుషులకు చెప్పిండు. ఎవరికి మూటకొండూరులకు పలానా వాళ్ళు ఇట్లా చేస్తారు జరిగేదాన్ని ఉంటే మాట్లాడని చెప్పిండు. ఆ వ్యక్తులు నిన్ను అప్రోచ్ అయ్యి పంచాయతీ పెడితే మళ్ళీ ఏమైంది పెద్ద మనుషులు చెప్పారు కానీ చెప్పి వీళ్ళు అడిగితే వాళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి ఎవరికైనా సబ్జెక్ట్ ఉందా? మూటకొండూరులు అయితే తేరాలు అయితే ఎవరి సబ్జెక్ట్ ఉంది అని అంటుంది. అంటే వీడ సామ ప్రతాప్ రెడ్డి నిజానికి ఆయన నైజం ఆయనకున్న గుణం అనేది బయటపడిపోయింది. తను రియాల్టర్ కాబట్టి, తను బిజినెస్ చేసుకుంటాడు కాబట్టి అన్నిట్లో ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనుభవం పొందింది కాబట్టి ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉండు. ఇది ఏమైనప్పటికీ కూడా మేము ఏమంటున్నామంటే టాప్ నేషన్ పక్షాన నీ బిజినెస్ చేసుకో, ఎవరు వద్దు అంటలేదు. కానీ అమాయకుడైనా ఉపేంద్రచారం తీసుకొచ్చి తన భూమి తీసుకొని తనని కోర్టులు తిప్పడం, తన పోలీస్ స్టేషన్లు తిప్పడం, ఎక్కడో డైరెక్ట్మెంట్లో తన పని చేసుకోవడం. కార్పెంటర్ ఈ రోజు వరకు కూడా తన కులవృత్తి చేసుకుని తన కులవృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. నేరడ్మిట్లో తన కులవృత్తి దగ్గరికి పోయి కూడా ఇబ్బందులకు గురి చేస్తాను ప్రయత్నం చేసి మా షాప్ కొలిసి షాప్ నాకు అమ్మేసి పనులు నిలగొట్టి వాళ్ళు బెదిరించి నిజానికి ఉపేంద్రచారం అంటే ఆయనకు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఎప్పటికి కూడా తన కులవృత్తిని నమ్ముకొని బతకడు, తిరిగి బతకడు, ఎక్కడో నీకు లాంటి బిజినెస్ చేసుకొని బతకడు. మేమేం చెప్తున్నాం అంటే టాప్ నేషనల్ పక్షాన ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే కృష్ణారెడ్డి వేరే హోటల్లో ఒకటే అక్కడి నుంచి సిఐ నుంచి వాళ్ళ ఎస్ఐ నుంచి ఏసీబీ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి బాగా వస్తుంటే ఇంకా సార్కు వేరే వాళ్ళు ఇట్లా ఫోన్ చేశారట, ఇట్లా ఒకసారి రమ్మను మాట్లాడదాం, ఎందుకు ఇవన్నీ కొట్లాట కిరికిరి ఎందుకు, ఆ ప్లాన్ కూడా చేద్దాము రమ్మను అని చెప్పేసి ఇక్కడ సార్కు చెప్తే సరే సార్ పో అని చెప్పేసి ఆయన తీసుకొని వస్తే హోటల్ పేరు దగ్గర ఉందో ఫ్లేవర్ అప్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో తనను కూర్చోబెట్టుకొని ఎవరు కూర్చోబెట్టుకున్నారో ఆ వ్యక్తులు ఎవరన్నా ఐడియా ఉందని తెలుసా? ఎవరో
తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యే మనుషులనే నాకు తెలిసింది తర్వాత ఎమ్మెల్యే బీర్లా ఎమ్మెల్యే మనుషులని నాకు తర్వాత తెలిసింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఎవరు ఆ వ్యక్తుల పేర్లు తెలుసా ఒక ఆయన ఏమో అల్లుడు అంట, అల్లుడు పేరు ఏమో చెప్పారు, అల్లుడు పేరు ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ నీకు షేర్ చేసిన కండిషన్ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను వచ్చారకల్లా చూద్దాం ఎట్టుందో మురుకులు వచ్చిన ఏమైనా వచ్చి చూసారకల్లా వీళ్ళు వచ్చి మొత్తం కండిషన్ మొత్తం కట్టడం తొక్కేస్తే ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్తే నన్ను ఉల్టా బెదిరిస్తే నేను ఫోటో తీసుకున్నా. ఎందుకు ఇట్లా చేస్తావు అని, తీసుకోరా ఏం చేస్తావు చేసుకో అని చెప్పేసి వీళ్ళు నాకు రిటర్న్ ఫోటో తీసుకున్నాను కూడా తీసుకొని నన్ను బెదిరిస్తే ఇక్కడ ఎట్లా ఉందని చెప్పేసి నేను పిఎస్కి వెళ్ళిపోయినా, మోటకొండ పిఎస్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిన. సార్ ఇట్లా నా పొలం ఇట్లా బెదిరిస్తారు అని చెప్పేసి నేను ఇక హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏంది అని ఫొటోస్ పెట్టి ఊర్లో కనుక్కుంటే ఎమ్మెల్యే పిఏ వాళ్ళ అన్న శ్రీకాంత్, ఈయన ప్రతాప్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వీళ్ళంతా అంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళని నాకు తెలిసి అప్పటి నుంచి నేను టార్చ్ పెడితే 2024లోనే ఈ డేట్ నుంచి అంతకుముందుకు ఎవరు లేరు. అప్పుడు నేనే దున్నుకున్నా, అప్పుడు నేనే చేసుకుంటున్నా, నా పొలంలో నేనే ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇదంతా మ్యాటర్ అవుతుంది మొత్తం టోటల్గా. అంతకుముందుకు ఏం కాలేదు, ముందుకు ఏం లేదు, నేనే దున్నుకున్నా, నేను వేసుకో ఒకసారి కౌలు ఇచ్చిన నాయనవరం ఉంది. అంతకుముందుకు ఎమ్మెల్యే తెలుసా నీకు? అంతకుముందుకు ఎమ్మెల్యే తెలుసా? నాకు తెలియదు ఎవరు. ఇది ల్యాండ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇది నేను ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి ఎవరైనా ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ సర్పంచ్ గానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఈ 2024 6వ నెల 29వ తారీఖు వీళ్ళు వచ్చారు నిపుణులు. వీళ్ళు ఎవరో నువ్వు తెలుసుకుంటే వీళ్ళు ఎవరో నీకు తెలిసింది, ఈయన ప్రతాప్ రెడ్డి అని తెలుసు, వీళ్ళు తెలిసింది. ఇది జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్న? తర్వాత ఇట్లా అవుతుంటే అది నేను ఏసీపీకి డీసీపీకి ఇట్లా కంప్లైంట్ పెట్టా. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నాకు కంప్లైంట్ తీసుకున్నారు. ఉల్టా నా మీదే కేసులు రాస్తున్నారు, ఉల్టా నా మీదే కేసు ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు. నన్నే ఊర్లో పొలం దగ్గర రావద్దని చెప్పేసి ఉల్టా నన్నే బెదిరిస్తున్నారు. అందరూ బెదిరిస్తుంటే మళ్ళీ సా దగ్గర పోయి సరే ఇట్లా పొజిషన్ ఏంటంటే ఆయన ఏసీపీకి డీసీపీకి అందరికి లెటర్ రాసి పంపించింది. ఇట్లా ఉంది పొజిషన్, ఇట్లా బెదిరిస్తారు. మళ్ళీ మా స్టూడియోకి ఇంకో ఫోటో పెట్టినావు నా, ఏ ఫోటోలు ఎక్కింది మరి ఇంకో ఫోటోలు పెట్టినావు. అయితే దీనికి మళ్ళీ సెటిల్మెంట్ గురించి అని నన్ను పిలిపించారు ఇక్కడికి. సార్ అనేసి మా పొలం అయితే మా దోస్త్ ఆయన, నా ఫ్రెండ్, ఆయనకు ఫోన్ చేస్తే ఇట్లా సెటిల్మెంట్ అంటే సరే సార్ ఏదో ఒకటి చేసుకుందురా అని చెప్పేసి అంటే సార్ చూద్దాం మాట్లాడతాం అనేసి నేను పోయిన తర్వాత వాళ్ళు ఉంటారు నాకు ఇట్లా అట్లా నాకు వెనుక పొలం సెటిల్మెంట్ ఎవరు వచ్చారన్న? వెంకటస్వామి సార్ వచ్చిండు. ఈయన తర్వాత తెలిసి ఏంటంటే ఎమ్మెల్యే అల్లుడు ఎలేందర్ అని నాకు తెలిసింది. తర్వాత శ్రీకాంత్ ఇక్కడ ఉన్నాడు, బీరప్ప ఉన్నాడు, ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. నన్ను ఇట్లా అడిగితే నన్ను ఒకటే చెప్పిన, నేను ఇవన్నిటికి అయితే ఇది ఓటర్లో తనకు నిజాన్ని చెప్పాలంటే సరే మనకు అర్థమైంది, రియాలిటీ అర్థమైంది ఏంటంటే మన స్టూడియోకి కూడా కానీ సరే మీరు ఏమని అనుకోండి, పాపం తనకు చెప్పరాకో చెప్పొచ్చో చెప్తుంది. పాపం తన పరిస్థితి చూస్తే నిజానికి చంద్రరెడ్డి కానీ నర్సింగ్ యాదవ్ అన్నా కానీ చంద్రరెడ్డి అన్నా కానీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటే దీనికే కారణం. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు తన పరిస్థితి ఎట్లుందంటే అసలు ఆయన పిలిచింది నిజమే, ఇలా తెలియదు ఆయన ఎప్పుడు పిలిచిరో ఎందుకు పిలిచిరో తెలియదు, కానీ ఆయన చెప్పడానికి కూడా చెప్పని పరిస్థితి ఉంది. అంటే ఈయన పోయి ఆ ప్రతాప్ రెడ్డి అంటే ఆయన మీద ఒక సరే ఏమని అనుకోని ఒక ఆగ్రహ వర్గానికి చెందిన వ్యక్తి పైన పోరాడటానికి ఈయనకు శక్తి లేదు, ఇలా అసలే శక్తి లేదు. కాబట్టి ఇలా సపోర్ట్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళు వీళ్ళే చేపిస్తారు అని చెప్పి ప్రతాప్ రెడ్డి వర్షం వీళ్ళ సపోర్ట్ అని తీసుకుంటే ఇది కారణం. ఆయన పేరు కాదు కదా, అలా ఏం జరిగిందో ఇప్పుడు నాకు తెలిసి అయితే ఆయన తీసుకొని 15 నెలల కింద భూమి తీసుకున్నాట. ఆ భూమి మీద మరి ఉన్నా లేకున్నా ఆ రోజు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరన్నా. ఆ రోజు నువ్వు ఉట్టికి ఇష్టపెట్టిపోయినా నేను బెదిరించేటోళ్ళు లేడు, అదిరించేటోళ్ళు లేడు, నీకు అది చేస్తూ లేడు. ఇవాళ పరిస్థితులు మారినాయి కాబట్టి ఇట్లా జరిగింది. కంటైనరు ఈయన పొలంలో ఒక కంటైనర్ దేనికోసం అంటే ఈయన తన దగ్గరికి పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఒక షెల్టర్గా ఉండటానికి అందులో ఒక చిన్నగా ఎప్పుడైనా వచ్చినప్పుడు నిద్రపోవడానికో లేకుంటే ఏదైనా వస్తువులు తెచ్చి అందులో స్టోర్ చేసుకోవడానికో కంటైనర్ వేసుకున్నాడు. ఆ కంటైనర్ వేసుకుంటే ఆ కంటైనర్ సామ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తీసుకెళ్ళిందంట. పోలీసు వాళ్ళు అడిగిన అవును ఎస్ నేనే తీసుకెళ్ళినా, అయితే ఏంది నాదే పొలం అని చెప్పిండట. ఈయనకు అండి ఉన్నాయి ఆ పొలం నాకు సంబంధించి అని చెప్పి కేసు పెడితే ఇంతవరకు కేసు తీసుకోరు పోలీస్ స్టేషన్లో. కేసే పెట్టారు. ఎందుకు పెట్టారు కేసు? ఇవాళ నేను ఏమంటున్నానంటే ఎవరన్నా ఉండొచ్చు అధికారంలో, రేపు ఇంకోడైనా రావచ్చు. అధికారం అనే శాశ్వతం కాదు, ఈ వ్యవస్థలో మీ పేరు శాశ్వతం. ఇవాళ ఒక ఎస్ఐ అక్కడ రూలింగ్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ని సరి చేసి వెళ్తే
ఆ ఎస్ఐ ఇంకో నీలాంటి ఎస్ఐ వచ్చేదాకా నీ పేరు అక్కడ గుర్తుకుంటుంది. ఒక ఏసీపీ అంతే. ఎవరైనా వ్యవస్థను నమ్మిన వాళ్ళు ఇక్కడ వ్యవస్థలో పేరు మిగిలిపోతుంది కదా తప్ప మేము ఈరోజు మాకు ఇష్టం వచ్చినట్టు ఏదో అధికార పార్టీ నేతలు ఏముంది, ఇవాళ ఆ పార్టీలో ఉంటారు, ఇంకో రేపు అధికారం వస్తే గెలకపోతారు. వాళ్ళతో మీరు అది చేసుకుంటే రేపు భవిష్యత్తులో జనం నుంచి వెళ్ళి తిరుగుబాటు అనేది ఎదురవుతుంది. ఎంతవరకు కేసు చేయాలంటే ఎందుకు కేసు చేయలే? రీజన్ ఏంటిది? రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ చెప్పండి. మేము కేసు చేయలేము, ఫలానా వ్యక్తి మమ్మల్ని ప్రెజర్ చేస్తుండు, ఈ భూమి విషయంలో మేము అసలు ఉపేంద్ర చార్కి న్యాయం ఉన్నప్పటికీ కూడా ఉపేంద్ర చార్కి అస్సలే న్యాయం చేయమని చెప్పురి. చెప్తే ఆయన దిక్కున్న చోట పోతాడు. వాళ్ళు చెప్తున్నా, పోలీసులు కూడా చెప్తున్నాం, అవసరమైతే మానవ హక్కులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. మీరు తనని అంత ఇబ్బంది పెడుతున్నారు, అంత ఇబ్బంది గురి చేస్తున్నాడు. తన వర్షన్ చూస్తుంటే అట్లా ఉంది. ఇగో ఈయన కంటైనర్, ఇది సొంత కంటైనరు. ఎందుకు వేసుకున్నావు ఈ కంటైనర్ అంటే ఆడ కట్టుకోవడానికి మట్టి గొడవలు పెట్టు, ఎక్క గొడవలు పెట్టి కట్టుకోవడానికి పరిస్థితి లేక కంటైనర్ తెచ్చుకొని ఏదైనా స్టోర్ చేసుకోవటాను. బయట ఏదైనా కందులు ఉన్నాయి, దానికి సంబంధించిన మందులు వేయాలి, యూరియా బస్సులలో స్టోర్ చేసుకుంటాడు. ఎందుకంటే అయినా స్థానికేతరుడు 15 ఏళ్ళ కిందట భూమి కొనుక్కున్నాడు. తీరాలలో ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే తనకు సొంత ఇల్లు లేదు, ఇలాంటి కంటైనర్ పెట్టుకొని స్టోర్ చేసుకుందాం అనుకున్నాడు. తప్ప ఇది తప్ప ఆలోచన చేయాలి. సరే, శ్యామ ప్రతాప్ రెడ్డి నిన్న మా స్టూడియోకి వచ్చి చెప్పినాయని నిజాలే అని చెప్పి అనుకుందాం. మరి ఈ రోజు వరకు తన భూమి ఎందుకు పట్టగాలి, ఎందుకు చేసుకోలే? ఆయన నిజానికి మంచోడు, ఏ పైసలు నాకు ఇవ్వచ్చు కదా, ఇవ్వు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికి అయినా సరే, ఎమ్మెల్యే గారి తరపున ఉన్న మనుషులు ఎవరైనా సరే, వాళ్ళ పిఏ గారు కావచ్చు, వాళ్ళ అల్లుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు కూడా మా టాప్ నైన్ షో పక్షాన కావచ్చు, ఇంకా ప్రజల పక్షాన కావచ్చు, ఒకటే కొడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినారని చెప్పి శ్యామ ప్రతాప్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో, శ్యామ ప్రతాప్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం. ఇవాళ కూడా మహేందర్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నారు. బీర్లయ్య గారికి కానీ మహేందర్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విషయంలో, తీరాల విషయంలో ఓపెన్ ఛాలెంజ్ రండి. నిజమైన బాధితునికి, నిజమైన వ్యక్తికి ఎవరిది ఆ ల్యాండ్ అనేది మీరిద్దరు కలిసి న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారు వస్తారా, మహేందర్ రెడ్డి గారు వస్తారా? ప్రజలు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఈయన పక్షాన టాప్ నైన్ స్టూడియో ఎప్పుడు నిలబడి ఉంటుంది, ఎంతవరకైనా వస్తుంది. సరే, ఈరోజు అధికార పార్టీ కావచ్చు, టాప్ నైన్ స్టూడియో మీద కేసులు వేస్తారా, వేసుకోండి, భయపడం. ఆ కేసులు కాదు, ఇంకేదైనా వేసుకుని టాప్ నైన్ స్టూడియోని అసలు భయపడం. ప్రతాప్ రెడ్డి మన స్టూడియోకి వచ్చిండో, తర్వాత ఎవరి పేర్లు అయితే వాడినామో వాళ్ళకి సంబంధించిన దానికి సంబంధించిన వ్యక్తులు, ఇటు చంద్రరెడ్డి, చాంపూరు, మరి ఇటు నర్సింగ్ యాదవ్, మూడకుండ్రు, ఇద్దరు కూడా మన స్టూడియోకి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి. ఇది ఏదైతే ఈ జారీ ఒక అమాయకుని మోసం చేసి ఇట్లా కోట్ల చుట్టూ తిప్పుడు, అక్కడ కంటైనర్ పెడితే కూడా ఆ కంటైనర్ ఎత్తుకపోయి ఇంతవరకు ఆ కేసులు బుక్ చేయాలంటే కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకోకపోవడం, ఆన్లైన్ పెడితే రప్పించి సెటిల్మెంట్లు చేసుకోవడం, ఇది జరిగింది. ఇదే విషయము ఆ మీడియా ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ చూసి ఈ మహేందర్ రెడ్డి గారు కానీ, సునీతా మేడం గారు కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కాబట్టి ఆ మాధ్యమాలు చూసి ఇతను కూడా ఒకసారి మహేందర్ రెడ్డిని కలుద్దామని చెప్పి కలవడం వచ్చిన విషయం. నిజానికి ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే, తనకు నమ్మకం ఉంటే, గతంలో మాజీ శాసనసభ్యురాలైన శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు తెలంగాణ భవన్లో కావచ్చు, గుట్టలో ప్రెస్ మీట్ పెట్టి కావచ్చు, కందిగడ్డ తండ కావచ్చు, తర్వాత కొలనుపాక విలేజ్ కావచ్చు, దీనిపైన ఆరోపణలు చేసినారు. మీ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్సీ తన మీడియా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని సవాల్ చేసిండు, మీకు హెచ్చరించిండు. ఆ తర్వాత గుట్ట సబ్ రిజిస్టర్ గోపి నాయక్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మీ పదవి పైన మీకు నమ్మకం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ రండి. సునీత మహేందర్ రెడ్డి గారు వస్తారు, మహేందర్ రెడ్డి గారు వస్తారు. మహేందర్ రెడ్డి గారికి, సునీత మహేందర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, ఓపెన్ ఛాలెంజ్ రండి. అసలు ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే భూ కబ్జాలు జరగడానికి ప్రధాన కారకులు ఎవరు? ఎమ్మెల్యే గారు అనుచరులా? కాదలుచుకొని సునీత మహేందర్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి కాదలుచుకొని బీర్లయ్య పైన ఆరోపణలు చేస్తున్నారా? ఈ ఆరోపణలు అవాస్తవమా వాస్తవమా? ఇది తేలాలంటే మీరు ఓపెన్ ఛాలెంజ్కి రండి. ఓపెన్ ఛాలెంజ్కి వచ్చి ప్రజలకు నిజాలు నిగ్గు తెలుసండి, ప్రజలకు నిజాలు చెప్పండి. అయ్యలే గారు చెప్తున్నాం, మీ తప్పే లేదు, మీ పైన అసత్య ఆరోపణలు చేసింది అనుకుందాం, ఆ అసత్య ఆరోపణలు నిరూపించండి. రేపు పొద్దున వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక ఎమ్మెల్యే పైన, ఒక బీసీ బిడ్డ పైన అసత్య ఆరోపణలు మీరు చేయడం తగదు కాదని చెప్పి రాబోయే ఎలక్షన్లకు బుద్ధి చెప్తారు.
వాళ్ళ కాన్సెన్స్ లో ఉండకుండా చేస్తారు. నిజానికి మీరు తప్పు చేసి ఉంటే మానుకోండి, వద్దు, అసలే వద్దు, అది మానుకోండి. పుటకొండూరు మండలంలో మొన్న ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఈయన కలిసిన తర్వాత, ఈయన పేపర్లు ఇచ్చి ఈయన బాధ అంతా చెప్పుకున్న తర్వాత మహేందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది బాధాప్తుగా. ఏంటంటే ఒక జడ్జిమెంట్ వచ్చిందని కూడా అతని భూమిలోకి పోయి అని చెప్పి రాను జడ్జిమెంట్ అతనికి వస్తే ఇతనికి మాట్లాడారని ఉల్టా చెప్పడం జరిగింది. ఏది సామా ప్రతాప్ రెడ్డి ఈ మాధ్యమం ద్వారా. కాకపోతే ఏం జరిగిందంటే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, జడ్జిమెంట్ అనేది ఎవరి ఫేవర్లో వచ్చింది, ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే కోర్టులో కేసు ఎట్లా నడుస్తుంది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఎవరు మోసం చేసిర్రు, వాళ్ళ మాటలు ఎట్లా నడుస్తున్నాయి. ఆ ప్రతాప్ రెడ్డి అంటే ఆయన ఎక్కడ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ ఇక్కడ ఉన్న ప్రజలను కానీ మొత్తం తప్పుదోవ పట్టించి ఇక్కడికి చిన్న ఈ ఛానల్లో టాప్ 9 స్టూడియోలు కూడా తప్పు పట్టించే కాడికి తీసుకొచ్చిండు. ఇవాళ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2009లో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ శాసనసభ్యులు సునీత మేడం గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. తర్వాత 14 నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఎక్కడైనా ఒక్క చిన్న మచ్చ భూ కబ్జాల మీద కానీ ఎటువంటి అసత్య ఆరోపణలు ఎక్కడైనా వచ్చినాయా? అటువంటి వాళ్ళు ఏమైనా తప్పుడు మాట్లాడతారు? ఇవాళ మహేందర్ రెడ్డి మాట్లాడిండంటే బాధాప్తుగా తెలుసుకునే మాట్లాడిండు. ఆయన మాట్లాడింది కరెక్టు. ఇవన్నీ ఉన్నాయి ఎవిడెన్స్, ఇవన్నీ తెలుస్తలేవా? ఎవరెవరు ఎక్కడికెళ్ళి వచ్చింది, ఎవరెవరు చేస్తారు? ఒక కంటైనర్ ఎత్తుకపోయిందని కాంప్లైంట్ చేస్తే అతన్నే పిలిపించి కంటైనర్ పోతపోయింది, మీరు మాట్లాడుకోరా అని సెటిల్మెంట్ ఉందని ఇలా బెదిరియడం ఎక్కడిది? ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళకి అంత ఛాలెంజ్ ఎందుకు? అంత ఏది టైట్ తీసుకొని దాన్ని బెదిరించాల్సిన అవసరం ఏంది? వాళ్ళ వెనకంగా ఎవరు ఈ అంతా చేపిస్తారు? దయచేసి పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే న్యాయం ఉందో అది న్యాయంగా చేయండి. నేను ఎందుకంటే ఈ టాప్ 9 స్టూడియో ద్వారా మా మీద కూడా అసత్య కార్యకర్తలు వచ్చి మహేందర్ రెడ్డికి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చిర్రు, ఆ తప్పుడు సమాచారంతో ఆయన మాట్లాడిండు అనేది కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా తప్పుడు సమాచారం ఇవ్వలేదు. అతనే పోయి బాధాప్తుగా వచ్చిన మాధ్యమాలు ఎక్కడైతే ఎండగడుతున్నారో ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఆ మాధ్యమాలు చూసి పోవడం జరిగింది. ఆ పోవడం ద్వారా మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా వెళ్ళినాం. అలా కూడా మా బాధ్యత ఉంది కాబట్టి అన్యాయం జరుగుతుందని వెళ్ళాం. ఎక్కడికక్కడ ఎండగట్టం. ఎందుకు ఎండగట్టం? ఒక డబ్బులు ఉన్నది నడవల్లా. మనకి డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇచ్చి కోర్టులో కేసు వేస్తావు, కోర్టులో కేసేసి ఆ జడ్జిమెంట్ తెస్తావు, ఆ జడ్జిమెంట్ ప్రకారం నేను డబ్బులు కడతా అంటే మళ్ళీ వేరేసావు, డబ్బులు నాకు అవసరం లేదని వాయిదాలు వేస్తుంటావు. మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేపిస్తుంటావు. ఎవరిని బదనాం చేస్తున్నావు? ఇక్కడ గవర్నమెంట్ బదనాం చేస్తున్నావా? పోలీస్ డిపార్ట్మెంట్ బదనాం చేస్తున్నావా? ఆలేరు ప్రజలను బదనాం చేస్తున్నావా? ఇక్కడ ఉన్న బుటకొండూరు మండలంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది పిలిపించింది నువ్వు, మాట్లాడమన్నది నువ్వు. వాళ్ళకి ఒక్కరికన్నా తెలివి ఉందా? ఎవడన్నా మాట్లాడట్టుడా అని చెప్పి నువ్వే మాట్లాడతావు, బెదిరిస్తురు అంటావు, నువ్వే బెదిరిస్తావు. ఎక్కడ డిమాండ్ చేసినావు? రా తీసుకొని రా, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో ఇదే టాప్ 9 స్టూడియోలో లైవ్ మాట్లాడదాం. నేను దయచేసి ఇదన్నీ అసత్య ఆరోపణలు చేసిన ప్రతాప్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. మమ్మల్ని కూడా బెదిరించాడు. ఏమని? 5 లక్షలు నావి కాబట్టి ఏదైనా చేస్తాను. మాకు కూడా ఆయన పైసలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయించవచ్చు. మాకు కూడా ప్రాణ భయమే ఉంటుంది. మేము బయట తిరుగుతుంటాం, బయకాడికి వెళ్తుంటాం, ఇంటికి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాం. దీనిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ టాప్ 9 స్టూడియో ద్వారా విన్నవించుకుంటున్నాం. సామా ప్రతాప్ రెడ్డికి భూమి ఇప్పించింది మేము, వాస్తవం. ఆయన ఒక అమాయకుని పట్టుకొని ఆయనకు అన్యాయం చేయాలని చెప్పి ముటకొండూరులో ఆయనే తిరిగని పెద్ద మనసు లేరు. మాకు అగెనిస్ట్గా ఉండి వ్యతిరేక పార్టీలతోటి ఉన్నటువంటి వాళ్ళని మండలంలో కానీ మిగతా పెద్ద మనుషుల దగ్గర చాలా మంది తిరిగాడు. మీకు అందరికి తెలుసు. ఇప్పుడు కూడా నిన్న ఈ మన టాప్ 9 స్టూడియోకి వచ్చి ఇవ్వడం వెనుక కూడా ఉన్న పెద్ద మనుషులు ఎవరెవరు ఉన్నారో చిల్లరగాళ్ళు తెలుసు, మాకు తెలుసు. పోయి మాట్లాడు చేయమని మాట్లాడిన చిల్లరగాళ్ళు కూడా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకొని ఇది చేసుకుంటేనేమో బాగుంటుంది. లేదంటే నువ్వు 5 లక్షలు పెట్టి మమ్మల్ని ఏమైనా చేపిస్తావా? లేదంటే ఇంకా మళ్ళీ చక్కగా ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇంకేదైనా చేపిస్తావా? మేము దేనికి కూడా జడిసేది ఏం లేదు. నువ్వు మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి గారు కానీ, గొంగిడి మహేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళు
కడిగిన ముత్యం ఎట్లనో వాళ్ళు అట్లా ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభ్యులుగా ఉండి ఎక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కోలేదు. ఎక్కడ కూడా గుంట భూమి కూడా అక్రమంగా ఆక్రమించుకొని కార్యకర్తలకు నాయకులకు సపోర్ట్ చేసిన సందర్భాలు లేవు. కానీ ఇవాళ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు వీర ఐలయ్య గారు ఇప్పటి వరకు కూడా మీ గురించి కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎవరు కూడా మాట్లాడతలేము. మేము కూడా ఇంకా మీకు అవకాశం ఇవ్వాలా, టైం ఇవ్వాలని అనుకుంటున్నాం. కానీ ఈ భూ కబ్జాల ఆరోపణలు ఏంటిది, ఈ అమాయకులను అన్యాయం చేయాలనే ఆలోచన ఏంటిది? నీ బంధువు మీ సొంత బంధువులే, ఒకడేమో ఎమ్మెల్యేనట, ఒకడేమో అల్లుడు, ఇంకొకడేమో పిఏ అన్న. ఇదేం పద్ధతి ఇది? ప్రతాప్ రెడ్డి, నువ్వు వాళ్ళను ఎంబడే వాళ్ళ సపోర్ట్ చూసుకొని చేసుకుంటున్నావు. కానీ నీ తాత కాదు, నీ అయ్య కాదు, నీ తాత కూడా ఏం చేయలేడు. మహేందర్ రెడ్డి గారికి నువ్వు ఆయన మీద చేసిన తప్పుడు ఆరోపణలకు నువ్వు బేసేరుతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదని చెప్తున్నావు.